హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లొకేషన్ని. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో వచ్చేసి బ్యాటిల్ మైనింగ్ అనేది కొత్త మైనింగ్ గురించి అయితే తెలుసుకుందాము. సో నేను బిఫోర్గా ఇది మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను, కానీ వీడియో అయితే చేయలేదు. ఈరోజు దాని గురించి క్లుప్తంగా అయితే తెలుసుకుందాము. సో అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ పేరు వచ్చేసి లోకేష్ క్రిప్టో మైనింగ్ ఆఫీషియల్ ఉంటుంది. సో మన యూట్యూబ్ ఛానల్ పేరు కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా, మీరు క్రిప్టోలో కన్నా మైనింగ్ చేస్తుంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ప్రతిదీ మనకి ఇందులో పిన్ టు పిన్ అప్డేట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే, మన యూట్యూబ్ ఛానల్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇది మన యూట్యూబ్ ఛానల్. సో ఇలా ఉంటుంది పేరు. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మనం లాస్ట్ టైం వచ్చేసి లైటర్ మైనింగ్ గురించి చెప్పాను. అలాగే లైటర్ మైనింగ్ చేస్తున్న వాళ్ళు అప్డేట్లు తెలుసుకోండి. అలాగే వచ్చేసి డోజీ టోకెన్ గురించి కూడా చెప్పాను. ఆ డోజీ టోకెన్ ఎలా విత్డ్రా చేయాలనేది, అతనే నెట్వర్క్లో డోజీ టోకెన్ ఏ విధంగా విత్డ్రా చేయాలనేది కూడా చెప్పాను. ఒకసారి చూడండి. చాలామంది నాకు ఇందులో చెబుతున్న కంప్లైంట్ ఏంటంటే, అన్న టోకెన్ మనం విత్డ్రా చేస్తుంటే ఇన్ఫిషియెంట్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది, బ్యాలెన్స్ లేదని చూపిస్తుంది అని చెబుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీకు మీ దగ్గర ఎగ్జాంపుల్కి 1 lakh ఉందనుకోండి, 1 lakh టోకెన్స్ ఉంటే మీరు దాంట్లో వచ్చేసి ఫుల్ అమౌంట్ ఎంటర్ చేయొద్దు. ఓకేనా, ఫుల్ అమౌంట్ ఎంటర్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్కి మీ దగ్గర 1 lakh టోకెన్ ఉందనుకోండి. ఓకేనా, 1 lakh టోకెన్లో మీరు 90,000 ఎంటర్ చేసి చూడండి, అవుద్ది. లేదంటే 80,000 ఎంటర్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు విత్డ్రా అయితే అవుతుంది. ఓకేనా, ఫుల్ అమౌంట్ మీరు ఎంటర్ చేయొద్దు. ఫుల్ అమౌంట్ని ఎంటర్ చేస్తే మాత్రం విత్డ్రా అవ్వట్లేదు. ఓకేనా, సో మ్యాక్సిమం ఒక 10% లేదా 20% మీరు మార్జిన్ పెట్టేసి మీరు విత్డ్రా చేస్తే విత్డ్రా అయితే అవుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ టోకెన్స్ యాడ్ అయినప్పుడు మళ్ళీ సేమ్ ప్రొసీజర్ని మీరు దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఓకేనా, సో ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా డోజీ టోకెన్ కూడా మీరు విత్డ్రా అయితే చేసుకోండి. ఓకేనా, కింద మీ డౌన్లైన్ కూడా తెలియజేయండి. వీడియో చూసే వాళ్ళు కూడా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. ఓకేనా, సో ఇక మనం బ్యాటిల్ మైనింగ్ గురించి అయితే తెలుసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్యాటిల్ మైనింగ్ అనేది మనకి ఆల్రెడీ సీజన్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. సీజన్ 1 కంప్లీట్ అయిపోయి అది లిస్టింగ్ కూడా అయిపోయింది. నవంబర్న ఇది లిస్ట్ అయిపోయింది. బింగెక్స్లో టోకెన్ పేరు వచ్చేసి బుల్ టోకెన్ అంటారు, మీరు చూసుకోవచ్చు. ఓకేనా, బుల్ టోకెన్ అంటారు. మీరు దీన్ని బింగెక్స్ ఎక్స్చేంజ్లో కూడా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకేనా, అది స్టార్టింగ్ లాంచ్ అవ్వటం మీద వచ్చేసి $6,000 ఇది లిస్టింగ్ అయితే అయింది. అది దగ్గర $12,000 దాకా అయితే మనకి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా, $12,000 దాకా వెళ్ళి ప్రజెంట్ అయితే డౌన్ అయింది రేటు. చాలా మంచి ప్రాజెక్టు, మనం అందరం కూడా మిస్ అయిపోయాను. ఇప్పుడు మన సెకండ్ సీజన్ అయితే నడుస్తుంది ప్రతి ఒక్కరు. సో ఈ వీడియో కింద దీనికి సంబంధించిన లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. మనకి ఫిబ్రవరి వరకు అయితే టైం ఉంది అనమాట. ఇది ఫిబ్రవరిలో మనకి ఇది సెకండ్ ఎయిర్ డ్రాప్ అనేది ఇస్తారు. సో నేను అదే మన టెలిగ్రామ్లో కూడా తెలియజేశాను. సో మనం సీజన్ 2లో ఉన్నాం ప్రజెంట్. సీజన్ 1 అయితే మిస్ అయిపోయాము. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మనకి జాయిన్ అయిపోయి మైనింగ్ అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా, సో ఇంకా మనకి 2 months అయితే టైం అయితే ఉంది. సో అది ఏ విధంగా చేయాలి ఏంటి జాయిన్ అయిపోయాక అనేది చూపిస్తాను చూడండి. మీరు మనకు ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇది ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైం మీరు జాయిన్ అయిపోతే ఇక్కడ మీకు బిట్ కాయిన్ని నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ బిట్ కాయిన్ సెలెక్ట్ చేసుకోండి నెట్వర్క్ని. అలాగే వచ్చేసి మనకి కింద ఇక్కడ చూడండి, ఇది మైన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ మైన్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతాయి. సో దాని గురించి తర్వాత చూస్తాను. ఫస్ట్ మనకి డిస్ప్లే ఇలా ఓపెన్ అవుతుంది కదా, ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఇలా ట్యాప్ చేస్తూ ఉంటుంటే 5 fingers పెట్టి ట్యాప్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇలా ట్యాప్ చేసి మైనింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఫ్రెండ్స్ని రెఫర్ చేసుకొని కూడా మనం ఇందులో మైనింగ్ ఫ్రెండ్స్ని రెఫర్ చేసుకోవడం వల్ల అయితే పెద్ద ఉపయోగం అయితే ఏమీ లేదు చెబుతున్నాను. జస్ట్ వాళ్ళు జాయిన్ అయినప్పుడు మనకి ఇక్కడ మన ఫ్రెండ్స్ని రెఫర్ చేసుకోవడానికి రెఫర్ లింక్ ఇక్కడ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు లింక్ సెండ్ చేసుకొని జాయిన్ చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు ఫస్ట్ టైం అయితే మీకు ఒక 5,000 కాయిన్స్ వస్తాయి అంతే. వాళ్ళ నుంచి మనకి ఏమీ అయితే రాదు. ఓకేనా, జాయిన్ అవ్వటం వల్ల ప్రతి ఫ్రెండ్ నుంచి మనకి ఒక 5,000 కాయిన్స్ వస్తాయి అంతే. వాళ్ళు ఒక ప్రీమియం మెంబర్ తీసుకుంటే మాత్రం 15,000 లేకపోతే 20,000 వస్తాయి. అంతకుమించి అయితే ఫ్రెండ్స్ వాళ్ళు మనకు వచ్చేది అయితే ఏమీ ఉండదు. కానీ మనకి ఇందులోనే మన పర్ఫార్మెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇందులో మనకి అమ్స్టర్ కన్వర్ట్ చేసాం కదా, చాలా మంది మనం అమ్స్టర్ కన్వర్ట్ చేసాము. సేమ్ యాస్టీజ్ ఇందులో కూడా మన కార్డ్స్ని కొనేది ఉంటుంది.
సో ఇలా ప్రెస్ చేయటం ఒకటైతే, రెండోది ఏంటంటే ఇక్కడికి వచ్చిన కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాలెన్స్ని బట్టి హమ్స్టర్ కుంబట్లో మనం ఎలాగైతే కాయిన్స్ని బట్టి మనం కార్డ్స్ని కొనుక్కున్నామో సేమ్ యాస్టీజ్కి ఇందులో కూడా మనం ఇందులో కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మన మైన్ అనే సెక్షన్ ఉంటుంది. ఈ మైన్ అనే సెక్షన్లోకి వెళ్ళండి. ఈ మైన్ అనే సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇట్లాగైతే ఓపెన్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 2 సెక్షన్లు కనపడతాయి మనకి ఇందులో కూడా. ఒకటి వచ్చేసి ఇక్కడ మైనింగ్ సెక్షన్ అని ఉంది, రెండోది వచ్చేసి బ్యాటిల్ ఛాంపియన్ అని ఉంది. ఓకేనా, ఈ మైనింగ్ సెక్షన్ వచ్చేసి కింద చూడడం వల్ల 4 సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 4 కూడా కార్డ్స్ మనం కొనుక్కోవాలన్నమాట. ప్రతి దాంట్లో ఇలా దీని మీద నొక్కితే ఇట్లా కార్డ్స్ వస్తాయి మీకు. ఇక్కడ ఉన్నాయి కదా, వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవాలన్నమాట వీటిని. ఎగ్జాంపుల్కి మీకు ఏదైనా ఒకటి కొని చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్కి చూడండి, ఇది 66,000 ఉంది. ఇది నేను దీన్ని కొంటున్నాను. సో ఇట్లా ఎక్కువ కాయిన్స్ వచ్చిన తర్వాత మీరు ఏంటంటే ఇట్లా బై చేసుకోవాలన్నమాట. ఇట్లా బై చేసుకుంటా ఉంటే మనకి కింద మనకి ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ కింద వచ్చేసి ఇది బ్యాలెన్స్ 2 అవుతుంది. దాని కింద ఎర్న్ పర్ అవర్ అని కనబడుతుంది కదా, ఇక్కడ ఈ ప్రాఫిట్ అనేది మనం ఎక్కువగా పెంచుకుంటూ ఉండాలన్నమాట. దీన్ని ఎంతగా పెంచుకుంటే మనకి అంత ఎక్కువ ఎయిర్ డ్రాప్ మనం ఎలిజిబుల్ అవుతుంది అనమాట. మినిమం వచ్చేసి మనకి ఇందులో మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఇది వచ్చేసి మినిమం వచ్చేసి 1 lakh ఉండాలి. మినిమం వచ్చేసి 1 lakh అయితే మనకి ఫర్ అవర్ 1 lakh ఉండాలి. అప్పుడు ఎలిజిబుల్ అవుతుంది అనమాట ఎయిర్ డ్రాప్కి. లేదంటే మనకి ఎలిజిబిలిటీ ఉండదు. మినిమం 1 lakh ఫర్ అవర్ ఉండాలి. అది ఉంటేనే మనకి ఎలిజిబిలిటీ అవుతుంది. ఓకేనా, సో దాన్ని పెంచుకోండి ఎక్కువగా. మీరు ఎంత పెంచుకుంటే అంత ఎక్కువగా మీరు ఇందులో ఎయిర్ డ్రాప్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇట్లా ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ప్రతి దాని నుంచి మనం ఇట్లా ఈ విధంగా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇట్లా బై చేసుకోవడమే. ఓకేనా, ఈ విధంగా మీరు బై చేసుకుంటూ మీ ఇన్కమింగ్ అనేది ఫర్ అవర్ ఇన్కమింగ్ అనేది ఎక్కువగా పెంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కింద టాస్క్స్ అని ఉన్నాయి కదా, కింద టాస్క్స్ అని ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎర్న్ అనే బటన్ ఉంది కదా, ఈ ఎర్న్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. మీకు టాస్క్లు వస్తాయి అనమాట. అక్కడ ఈ ఎర్న్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ టైం మీరు జాయిన్ అయితే మీకు ఏమేమి వస్తాయి అంటే చూడండి, ఇక్కడ ప్రతిరోజు వచ్చే టాస్క్స్ ఇక్కడ కింద కనబడతాయి అనమాట. ఇక్కడ ప్రజెంట్ ఏమి లేవు, నాకు కంప్లీట్ అయిపోయినాయి. సో మీకైతే ఇక్కడ వచ్చేసి కంప్లీట్ అయిపోయినాయి మొత్తం ఇక్కడ కనపడతాయి. ఏమేమి కంప్లీట్ అయిపోయినాయి అని చూపిస్తాను చూడండి. సో మీరు జాయిన్ అవ్వగానే టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. అలాగే వీళ్ళది స్మార్ట్ వాలెట్ ఉంటుంది. ఈ స్మార్ట్ వాలెట్ని డౌన్లోడ్ చేసుకొని వాలెట్ క్రియేట్ చేసుకోండి. వాలెట్ క్రియేట్ చేసుకొని పాస్వర్డ్ని అయితే మీరు సేవ్ చేసుకోండి భద్రంగా. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు 12 words పాస్వర్డ్ లేదా 24 words పాస్వర్డ్ మీ ఇష్టం వచ్చింది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని క్రియేట్ చేసుకొని దాన్ని భద్రంగా అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోండి పాస్వర్డ్స్ని. ఓకేనా, అలాగే బిట్ కాయిన్ని చెప్పాను కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే ట్విట్టర్ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి. ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేయండి ఇలాగా. ఓకేనా, అలాగే ప్రతిరోజు ఇక్కడ టాస్క్స్ వస్తూ ఉంటే వాటిని అన్నింటిని కూడా మీరు కంప్లీట్ చేసుకుంటూ కాయిన్స్ వస్తే కాయిన్స్ ద్వారా మీరు కార్డ్స్ అనేది పర్చేజ్ చేసి ఫర్ అవర్ ఇన్కమింగ్ అనేది పెంచుకొని మీరు ఎక్కువగా. ఓకేనా, అలాగే మనకి ప్రజెంట్ ఎయిర్ డ్రాప్ కూడా లైవ్లో ఉంది, అది కూడా చూపిస్తాం చూడండి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మీకు. అంటే మీరు కొత్తగా జాయిన్ అవ్వగానే మీకు ఇదైతే కనబడదు. కొంచెం మీకు మైనింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇది అనేది మీకు ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత మీరు అప్పటికే మీరు స్మార్ట్ వాలెట్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కాబట్టి సో నో ప్రాబ్లం అనమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఎవరైనా క్లెయిమ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ స్మార్ట్ వాలెట్ అడ్రస్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసి ఎయిర్ డ్రాప్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. 100% అనేది మీరు కంప్లీట్ అనేది తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి, వాలెట్ కూడా ఓపెన్ చేసి. సో వాలెట్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇది స్మార్ట్ వాలెట్. సో స్మార్ట్ వాలెట్ ఓపెన్ అయిన అనమాట ఇది. ఓకేనా, ఇది స్మార్ట్ కాయిన్ అనేది, సో ఇది దీని మీద క్లిక్ చేస్తే మనకి రిసీవ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ రిసీవ్ మీద క్లిక్ చేస్తే మనకి అడ్రస్ వస్తుంది. ఆ అడ్రస్ని కాపీ చేసుకొని సో ఇది అడ్రస్, దీని మీద నొక్కితే అడ్రస్ అనేది కాపీ అవుతుంది అనమాట. ఇట్లాగా ఇది గుర్తుంది కదా, దీని మీద నొక్కితే అడ్రస్ కాపీ అవుతుంది. కాపీ చేసుకొని మీరు యాప్ అయితే ఓపెన్ చేసేలాగా ఇక్కడైతే అడ్రస్ని ప్రొవైడ్ చేయండి. ఓకేనా, ఇట్లా ప్రొవైడ్ చేసేసి
టేక్ ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ చేస్తే మనకి ఎయిర్ డ్రాప్ అనేది మన వాలెట్లోకి అయితే వస్తుంది. సో దీన్ని మనం విత్డ్రా చేసుకోవడానికి మనకి ఫిబ్రవరి నెలలో ఇస్తారు. అది ఎలా విత్డ్రా చేసుకోవాలి ఏంటనేది నేను ఫిబ్రవరి నెలలో మళ్ళీ మీకు నేను వీడియో అయితే చేస్తాను. ఓకేనా? అక్కడి నుంచి మనం ఎక్స్చేంజ్కి ఎలా మూవ్ చేసుకోవాలి, ఏ విధంగా అమ్ముకోవాలి అనేది, అలాగే మనం స్మార్ట్ కాయిన్ని క్యాష్ ఫీజ్ కింద ఉపయోగించుకుంటామని చెప్పాం కదా, స్మార్ట్ కాయిన్ కూడా ఎలా పర్చేజ్ చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెబుతాను. ఓకేనా? ఈ వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దామని వీడియో అయితే చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసి కింద చూడండి, మనకి ఇక్కడ కప్పు ఉంది కదా, అరీనా అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఫైట్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఆ ఫైట్ అనే ఆప్షన్ కూడా మీరు ప్రతిరోజు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవటం వల్ల మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫైట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఫైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. కింద సెర్చ్ అపోనెంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే కొంచెం అలా వెయిట్ చేయండి. మనకి ఎవరో ఒకళ్ళు ఆన్లైన్లోకి వస్తారు మన గేమ్ ఆడటానికి. సో వాళ్ళతో మనం ఫైట్ చేసి మనం లెవెల్స్ అనేది పెంచుకోవాలన్నమాట. ఎక్కువగా వీటిని పెంచుకోవటం వల్ల ఏంటంటే మనకి కార్డ్స్ కొన్ని ఓపెన్ అవుతాయి, వాటిని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. వాటి వల్ల ఏంటంటే ఎక్కువగా మనం ఫర్ అవర్ ఎర్నింగ్ అనేది ఎక్కువగా పెంచుకునే అవకాశం ఉంటుంది. సో ఇది కొంచెం వెయిట్ చేయాలి. ఇట్లాగా అది ఓపెన్ అయింది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత దీన్ని ఎలా ఆడాలనేది చూద్దాం చూడండి. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కనపడుతుంది. ఇక్కడ ఇది అటాక్ అనమాట, మనం వాళ్ళ మీద అటాక్ చేసేది. ఇది కిందది వచ్చేసి మనం ఏంటంటే సేవ్ చేసుకునేది అనమాట. చూడండి, నేను అటాక్ చేయాలనుకుంటున్నాను, వాళ్ళ మొహం మీద బాడీ మీద అటాక్. ఆల్రెడీ వాళ్ళు కొట్టేస్తున్నారు. ఒక్క నిమిషం వచ్చేయండి. రౌండ్ అయిపోయింది. చూడండి, నేను మీకు చెప్పేసరికి టైం అయిపోయింది. మనకి 15 సెకండ్స్ ఉంటుంది. వాళ్ళ మొహం మీద నేను కాళ్ళ మీద అటాక్ చేయాలనుకుంటున్నాను, మొహాన్ని కాళ్ళని నేను కాపాడుకోవాలనుకుంటున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వాళ్ళకి ఆ టైం అయిపోయిన తర్వాత అది అట్లాగా ఫైట్ చేస్తారనమాట. సో అట్లాగా ఓకేనా, ఫెయిల్ అయిపోయింది. ఈ విధంగా వచ్చేసి మళ్ళీ ఛాయిస్ ఎదురు పెట్టుకొని ఈ విధంగా మీరు ప్రతిరోజు ఎక్కువగా దీంట్లో టైం స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఎక్కువ కార్డ్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటాయి మనకి. సో మీకు ఏ కార్డ్స్ ఓపెన్ అవుతాయి అంటే మీకు చూపిస్తాను చూడండి, ఒక నిమిషం. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మైనింగ్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఈ లాస్ట్ సెక్షన్ చూసారా, ఈ కార్డ్స్ ఓపెన్ అవుతాయి అనమాట. మనం ఎన్ని గేమ్స్ ఆడితే అన్ని గేమ్స్ ఇవి కార్డ్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటాయి. అలాగే మనకి ఛాంపియన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఛాంపియన్, బాటిల్ ఛాంపియన్ ఉంది కదా, బ్యాటిల్ ఛాంపియన్లో కూడా ఇవి 15 విన్స్ అయితే ఇది ఓపెన్ అవుతుంది. ఈ 2 ఓపెన్ అవుతాయి అనమాట ఇలాగా. ఓకేనా? ఎక్కువగా మీరు గేమ్స్ ఆడి వీటిని కూడా ఓపెన్ చేసుకుంటే ఎక్కువగా ఫర్ అవర్ ఇన్కమింగ్ అనేది పెంచుకునే అవకాశం ఉంటుంది. సో నేను అది తక్కువగా ఆడుతున్నా ఫైటింగ్ అనేది ఆన్ చేసుకుంటున్నా కానీ. సో మీరైతే ఎక్కువగా టైం ఉన్న వాళ్ళు ఏంటంటే స్పెండ్ చేయండి. ఎక్కువగా స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా టోకెన్స్ మనకు వస్తాయి. సో దాని ద్వారా ఏంటంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకోసారి ఈ వీడియో చూడండి. అలాగే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రోమో కోడ్ అని ఉంది కదా, ఈ ప్రోమో కోడ్ మీద క్లిక్ చేయండి. ఇది ఫస్ట్ టైం ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవడానికి ఉంటుంది. ఈ ప్రోమో కోడ్ యాక్చువల్లీ ఇక్కడ ఉంటుంది, మన బూస్ట్ అనే ఉంటుంది, దాన్ని ఏం కదిలియొద్దు. కదిలికోకుండా యాక్టివ్ కోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ టైం వచ్చేసి 1 మిలియన్ కాయిన్స్ అనేది మీకు బోనస్గా అయితే ఇస్తారు. ఆ 1 మిలియన్ కాయిన్ పెట్టి మీరు కార్డ్స్ని అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అది సింగిల్ టైం మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.